రాష్ట్రంలో గతంలో ఏదైతే 2019, 24 సంవత్సర కాలంలో వైసీపీ బూతుల పురాణం మరలా కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకులు తీరు మారలేదు, వాళ్ళ తాలూకు బాని కూడా మారలేదు అన్నదానికి నిదర్శనం అంబటి రాంబాబు అనే సంబరాల రాంబాబు ఆ మాట్లాడే తీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహ్యించుకుంటున్నారు. ఆయన యొక్క బూతు పురాణం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు వాడే భాష కానీ, నువ్వు వాడే మాటలు కానీ గౌరవప్రదంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద, వారి తల్లిగారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాను. నువ్వు వాడే భాష, మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు నేర్పించినటువంటి భాషని ఈరోజు ప్రజలందరికీ కూడా వినిపిస్తున్నావు. దీన్ని మేము తీవ్రంగా పాలకొండ నియోజకవర్గం తరపున తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను వైసీపీ నాయకులకి, ఈ నియోజకవర్గంలో కానీ ఎవరైనా వైసీపీ నాయకులు బూతులు ఉపయోగిస్తే మీ చెంప పగిలేటట్టు మా కార్యకర్తలందరూ కూడా మీ చెంపలందరూ కూడా వాయిస్తారనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 164 సీట్లతో మేము గెలిచాం. కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ పొత్తుతో ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో మేమందరం కూడా గెలుచుకున్నాం, గౌరవప్రదంగా గెలుచుకున్నాం. గతంలో మీరు అసెంబ్లీలో ప్రవర్తించినటువంటి తీరు చూస్తే ప్రజలందరూ కూడా మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో మీ అందరికీ కూడా బుద్ధి చెప్పారు. అయినా కూడా సిగ్గు లేదు. మీరు ఓడిపోయినా సిగ్గు లేకుండా ఇంకా బూతులు వాడుతున్నారంటే మీరు మనుషులైనా అడుగుతా ఉన్నాను నేను. మీరు మనిషి జన్మ ఎత్తలేదు కాబట్టి ఎక్కడైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను కోరుతా ఉన్నాను. మరి ఈ మధ్యనే ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు ఉందో ఆ కల్తీ విషయమై నిన్నందరూ కూడా వైసీపీ నాయకులందరూ కూడా వెళ్ళి పూజలు చేపట్టారు. దేనికి పూజలు చేశారో అర్థం కాల. సిట్ నివేదిక చాలా క్లియర్గా చెప్పింది, లడ్డూలో ఏదైతే నెయ్యి ఉందో అదంతా పూర్తిగా కల్తీ నెయ్యి అని చాలా స్పష్టంగా సిట్ నివేదిక ఇచ్చింది. అందులో రసాయనాలు కలిశాయని. అలాగే ఎన్డీడీబీ మేం చెప్తున్నది కాదు, ఎన్డీడీబీ అనే ఒక సంస్థ చాలా స్పష్టంగా తెలియజేసింది. ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు ఉందో అందులో వైసీపీ నాయకులు చేసినటువంటి దందా, ఈ కల్తీ దందా వల్ల పూర్తిగా రసాయనాలతో 20 కోట్ల లడ్డూల్ని ప్రసాదంగా పంచారంటే ఇది ఎంత అపచారమో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా, భారతదేశంలోని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కొన్ని కోట్లాది రూపాయలు చేతులు మారాయి. చాలా పవిత్రంగా ఉన్నటువంటి లడ్డూని అపవిత్రం చేశారు. మోనోగ్లిజరైట్ అనే ఒక రసాయనం, అది మరి లడ్డూలో కలిసింది. దాని ద్వారా ఏదైతే నెయ్యి అనేది తయారు చేయడం జరిగింది. మరి పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నా కూడా సిట్ నివేదిక ఇచ్చినా సరే మీరు గుడ్డిగా రాష్ట్రం అంతా కూడా గుడిలోకి వెళ్ళి పూజలు చేస్తున్నారు. కాబట్టి మీకేమైనా మతి చెడిందా అని అడుగుతా ఉన్నాను వైసీపీ నాయకులకి. పాలు లేదు, పెరుగు లేదు, అలాగే వెన్న లేదు, ఏమీ లేకుండా ఎలా తయారైందండి నెయ్యి? అంటే కెమికల్తో మీరు నెయ్యి తయారు చేసి
భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి మరి అలాగే డబ్బులు చేతులు మారి ఈ కల్తీ నెయ్యి ద్వారా లడ్డూలు తయారు చేసి భక్తులందరూ కూడా ఇచ్చి భక్తుల మనోభావాలను మీరందరూ కూడా దెబ్బతీశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పు చేసి బుకాయించడం ఈ వైసీపీ నాయకులకు చెల్లింది. ఖచ్చితంగా దీన్ని మేము తిప్పికొడతాం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆల్రెడీ ప్రజలందరికీ కూడా తెలుసు ఇది కల్తీ జరిగిందని సిట్ నివేదిక ఇచ్చింది. కాబట్టి మీరు ఎంత బుకాయించినా కూడా ప్రజలకి వాస్తవాలు ఏమిటో తెలుసని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మరి నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు పాలకొండ నియోజకవర్గంలో మరి ఎమ్మెల్సీ విక్రాంత్ కానీ మాజీ ఎమ్మెల్యే కళావతి కానీ పూజలు ఎందుకు చేశారో వాళ్ళకే మరి తెలియలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయనకి తెలియనప్పుడు కింద స్థాయి ఈ నాయకులకి ఏం తెలుస్తుందండి? కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాలు మానుకోవాలని వైసీపీ నాయకులకి నేను తెలియజేస్తున్నాను. ప్రజలు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా మీకు కూడా మరలా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.